నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. డిక్లరేషన్ ఇచ్చే ఉద్దేశం లేకే జగన్ తిరుమల వెళ్లలేదు. తప్పు చేసిన వారిని దేశ బహిష్కరణ చేయాలన్న హోంమంత్రి అనిత. నేడు తిరుమలలో పర్యటించనున్న సిట్ బృందం. టీటీడీ ఈవోతో సమావేశం. లడ్డూ కల్తీపై వివరాల సేకరణ. స్వర్ణాంధ్ర సాధనకు సూచనలు ఆహ్వానం. అందరి అభిప్రాయాలు కోరిన సీఎం చంద్రబాబు. కడపలో కార్లు అద్దె తీసుకుని కుదవ పెడుతున్న మోసగాళ్లు. 26 కార్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. దేశ రాజధాని ఢిల్లీలో హృదయ విదారక ఘటన. 4 కుమార్తెలతో పాటు తండ్రి ఆత్మహత్య. దేశ సంప్రదాయాలను కించపరుస్తూ బహిరంగ వ్యాఖ్యలు చేస్తున్న జగన్ను దేశ బహిష్కరణ చేయాలని మంత్రి గొట్టిపాటి రవి డిమాండ్ చేశారు. ఎలాంటి దేశంలో బతుకుతున్నామని జగన్ అనడం దారుణమన్నారు. ఆ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరారు. ఏ మతానికైనా కొన్ని సంప్రదాయాలు ఉంటాయని, వాటిని గౌరవిస్తేనే మంచి దేశ పౌరుడవుతారని గుర్తు చేశారు. మత విశ్వాసాలు, దేశ సంప్రదాయాలను కించపరచడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి జగన్ ప్రయత్నించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత ప్రజాస్వామ్యం ఇచ్చిన అవకాశాలతో అత్యున్నత పదవులు పొంది అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపదను కొల్లగొట్టిన వ్యక్తి ఇప్పుడు దేశాన్ని అవమానించేలా వ్యవహరించడం క్షమార్హం కాదన్నారు. తిరుమలకు వెళితే డిక్లరేషన్ ఇవ్వాలని చెప్పడంతో దేశాన్ని, మత విశ్వాసాలను కించపరుస్తున్నారని ధ్వజమెత్తారు. దేశాన్ని, సంప్రదాయాలను కించపరుస్తున్న జగన్ ఈ దేశంలో ఎందుకుండాలని మంత్రి గొట్టిపాటి ప్రశ్నించారు. లడ్డూ తయారీలో కల్తీ వ్యవహారంపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ నేడు తిరుపతి, తిరుమలలో పర్యటించనుంది. సిట్ అధిపతి సర్వశ్రేష్ఠ త్రిపాఠి నేతృత్వంలో బృంద సభ్యులు తిరుమలకు చేరుకుని దర్యాప్తు ప్రారంభిస్తారు. కల్తీ నెయ్యి వినియోగం జరిగిన తీరు, దానికి కారణాలు, ఎవరు సరఫరా చేశారు, కాంట్రాక్టు కట్టబెట్టింది ఎవరనే అంశాలపై దర్యాప్తు చేయనుంది. అంతకంటే ముందే తిరుమల తిరుపతి దేవస్థానంల ఈవో శ్యామలరావుతో సిట్ అధికారులు సమావేశమవుతారు. కల్తీ నెయ్యికి సంబంధించిన వివరాలు తెలుసుకోనున్నారు. తిరుమలలో డిక్లరేషన్పై సంతకం పెట్టడం ఇష్టం లేక పర్యటన రద్దు చేసుకున్న జగన్ కుంటి సాకులు చెబుతున్నారని హోంమంత్రి అనిత ధ్వజమెత్తారు. డిక్లరేషన్ ఇచ్చి తిరుమలకు వెళ్తే తల్లికి, చెల్లికి పట్టిన గతే తనకు పడుతుందని భయపడి పర్యటన రద్దు చేసుకున్నారని విమర్శించారు. ఏనాడు తిరుమల లడ్డూ తినని జగన్ నాణ్యత, రుచి గురించి మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. జగన్ మానవత్వం గురించి మాట్లాడుతుంటే అందరూ నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. దేశాన్ని కించపరుస్తూ మాట్లాడిన జగన్ను దేశ బహిష్కరణ చేయడమే సరైందని అనిత అన్నారు. గౌరవ పులివెందుల ఎమ్మెల్యే గారు తీసుకుంటున్న నిర్ణయాలు చూస్తూ ఉంటే నిజంగా ఎప్పుడో అతన్ని పులకేసి అనేవారు, కానీ ఇప్పుడు నిజంగా పులకేసి ఏదో 2 or 4 పెట్టాలి మనం కూడా. ఇదే జగన్మోహన్ రెడ్డి కల్తీ నెయ్యి వాడారు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన తర్వాత బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద ఎదురుదాడి చేయటం కూడా మనం చూసాం. తర్వాత వీళ్ళ తాలూకా వెనకత బ్యాచ్ ఉంటుంది కదా, ఒక భజన బృందం ఉంటుంది కదా, భజన బృందం బయటకు వచ్చి లేదు జగన్మోహన్ రెడ్డి గారు మెట్లు ఎక్కి వస్తారు తిరుమల తిరుపతి దర్శనానికి అని మాట్లాడారు. అది కట్ చేస్తే కాదు, నా కాలినడకను కాదు, దర్శనానికి వస్తారు అన్నారు. ఇదంతా జరుగుతుంది. ఓకే, దర్శనానికి వస్తే రప్పించుదాము, కూర్చోబెట్టి అన్ని గౌరవ మర్యాదలు ఇచ్చి డిక్లరేషన్ మీద సంతకం పెట్టించుకొని అతన్ని తీసుకెళ్లి దర్శనానికి పంపిద్దామని చెప్పి ఆలయ అధికారుల దగ్గర నుంచి భద్రతా దృష్ట్యా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా అతను రాటుకని ఆహ్వానించారు. ఆల్ ఆఫ్ సడన్ అతనికి ఇష్టం లేకనో లేకపోతే ఇంట్లోంచి బయటికి తల్లి, చెల్లికి పట్టిన గతి పడతాదని భయం వేసో తెలియదు, కానీ ఆటోమేటిక్గా లాస్ట్ మినిట్లో అయితే నేను వెళ్ళట్లేదు అని చెప్తూ కుంటి సాకులు చెప్పే పరిస్థితి వచ్చింది.
ఇందులో ఏదో అతనికేదో నోటీసులు ఇచ్చామని చెప్పి మాట్లాడి ప్రజలకి ఒక రాంగ్ పర్సెప్షన్ క్రియేట్ చేయడానికని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు జగన్మోహన్ రెడ్డి. రెగ్యులర్గా శాంతి భద్రతలు విఘాతం కలిగిస్తాయనుకునేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే నోటీస్ అది. ఆ నోటీస్ కూడా జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదే. జగన్మోహన్ రెడ్డిని రావద్దు అని ఎవరు చెప్పలేదే. మీరు రాకండి అని మేము ఎవరూ చెప్పలేదే. వస్తే మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని చెప్పలేదే. ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని ఎయిర్పోర్ట్లోని ఆపేసినట్టుగా మేము ఎప్పుడు ఆపడానికి మేము ప్రయత్నం చేయలేదే. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఆపాలనుకుంటే ఆయన ఇంత ధైర్యంగా ఈ సెంట్రల్ జైలు విజిట్లు చేసేవాడు ఆయన? ఎంతమంది సెంట్రల్ జైల్లో ఉంటే విజిట్లు చేశాడు ఆయన? మేము ఎప్పుడైనా ఆపేమా? అంటే విషయం ఏంటంటే మేము ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకెళ్తున్నప్పుడు మా మీద బురద చల్లటానికి ఈ పోలీసు నోటీసులు నాకు ఇచ్చారని చెప్పి నిన్న అతనికి వెళ్ళడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అతనికి వెళ్ళడానికి ఇష్టం లేదు తిరుమల తిరుపతి దేవస్థానానికి. దట్టు డిక్లరేషన్ ఇచ్చి వెళ్ళడానికి అసలు ఇష్టం లేదు. మళ్ళీ నేను నొక్కి పెడుతున్నా, డిక్లరేషన్ వన్స్ ఇచ్చి కనుక ఆయన టెంపుల్లోకి వెళ్తే వాళ్ళ ఇంట్లో తల్లికి చెల్లికి బట్టిన గతే అతనికి పడతాదేమో అన్న ఉద్దేశంతో అతను వెళ్ళడం మానేశాడు. ఆ మర్మం ఏంటో మీరే గ్రహించండి. టాపిక్ని డైవర్ట్ చేయడానికి నోటీసులు వైపు తీసుకొచ్చాడు. ఇతగాడు మళ్ళీ మేమేదో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నామని మాట్లాడతాడు. లడ్డు నాణ్యత అట, లడ్డు టేస్ట్ అట. అరే నాకు అర్థం కాంది, జగన్మోహన్ రెడ్డి ఏ రోజైనా లడ్డు టేస్ట్ చేశారా? తిరుమల తిరుపతి దేవస్థానం ప్రసాదం లడ్డూని ఆశీర్వాదానికి అక్షతలు వేస్తేనే 10 సార్లు దూకున్నాడు. అక్షంతలన్నీ అయిపోయినంత వరకు ప్రతి టీవీ వాళ్ళు కూడా చూపించారు. అది ఎక్కడ? మండపంలోనే. ఎక్కడ ఆశీర్వాదం ఇచ్చిన ఆ మండపంలోనే. ఇంకా సాల్వ్ అయ్యక ముందే అక్షంతలు వేసిన దానికి, పంతులు అక్షంతలు వేసిన దానికి మనమైతే ఆ అక్షంతలు ఎప్పుడు ఉంటాయా? ఉంటే బాగున్ను, రోజంతా ఉంటే బాగున్ను, ఆశీర్వచనం అనుకొని మనం చక్కగా బయటకు వస్తాం. అక్కడే 10 సార్లు దువ్వాడు ఆ క్రాఫ్ట్ని. దువ్వేసి తీసేసినోడు ప్రసాదం గురించి మాట్లాడుతున్నాడు. తప్పిసారి ఎవరైనా ప్రసాదం ఇస్తే టిష్యూ పేపర్లో చుట్టూ పక్కకు పెట్టే వీళ్ళు లడ్డు నాణ్యత గురించి, టేస్ట్ గురించి ఈయన చెప్పడం, మేం వినడం, అది మా దౌర్భాగ్యం. ఆ టెస్ట్లో ఎన్డీడీబీ రిపోర్టుల ప్రకారం అందులోని కల్తీ జరిగింది, జంతువులు కొవ్వు కలిసింది అని చాలా క్లియర్గా దానిలో మెన్షన్ చేస్తే దాని గురించి అని చెప్పి మాట్లాడరా అంటే దాని గురించి మాట్లాడడం. దాని గురించి మాట్లాడకుండా ఎన్డీడీబీ రిపోర్ట్లో డిస్క్లైమర్ గురించి మాట్లాడతారు. అక్కడే అతగాడి తెలివితేటలు బుర్రలోంచి మోకాల్లోకి వచ్చేసాయని సంగతి అర్థమవుతుంది. అరే డిస్క్లైమర్ అన్నది ప్రతి దానికి కామన్. అది నువ్వు తలనొప్పి డోలో ట్యాబ్లెట్ వేసుకున్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది, తెలుసా నీకు? ఒక ఏంటది, మనం ఎల్ఐసికి సంబంధించి ఏదైనా మనం ప్రీమియం ఏదైనా పెట్టుకున్నాం అనుకోండి, దాంట్లో కూడా కింద డిస్క్లైమర్ ఉంటుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళి ఏ వస్తువు కొన్నా కూడా డిస్క్లైమర్ ఉంటుంది. ఆ డిస్క్లైమర్లో నాడేదో రాశాడని చెప్పేసి దాని గురించి మాట్లాడుతున్నాం. వీళ్ళు జరిగిన తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్పించి జరిగిపోయిన తప్పుని జరిగిందని ఒప్పుకోవడం కానీ దానికి క్షమాపణలు కోరటం కానీ జరగట్లే. ఎక్స్ స్పీకర్ పొజిషన్లో ఏం మాట్లాడతాడండి? ఆవట పామ్ ఆయిల్ ఈ సంబంధించిన ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినేసిందంట, అందుకని ఆ వచ్చిన పాల్లోనే అందులోకి వచ్చిన నెయ్యిలోని కూడా కొవ్వు కలిసిందట. ద గ్రేట్ జనరల్ సెక్రటరీ, అతను పెద్ద లాయర్, అతగాడు మాట్లాడతాడు పంది కొవ్వు రేట్ల గురించి మాట్లాడతాడు. అంటే వీళ్ళ తాలూకా స్థాయి, వీళ్ళ తాలూకా ఆలోచన పరిజ్ఞానం ఎలా ఉందో ఆలోచించండి. అంత కాస్ట్లీ పంది కొవ్వట ఈ నెయ్యిలో కలిపేస్తారా అని అడిగాడు. అంటే అతగాడి తాలూకా తెలివితేటలు ఇలాంటి వాడిని పెట్టుకుని చేశారు. దీవన్నిటికీ కూడా సిట్ ఏర్పాటు చేస్తే సిట్ కూడా సొంత మనుషులతో చేయించారు సిట్ అన్నాడు. లేకపోతే సాక్షి ఉద్యోగస్తులతో ఏమంటారా? సాక్షి ఉద్యోగస్తులతో వేసేది సిట్ కాదయా, ప్రభుత్వ ఉద్యోగస్తులతో వేసేది సిట్టు. ఈ అధికారులందరూ కూడా నీవు పనిచేసినప్పుడు, నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా పనిచేసిన వాళ్ళే. ప్రభుత్వ ఉద్యోగులు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఐజీ ర్యాంకర్ని సిట్ ఏర్పాటు చేసి ఆ సిట్కి మీరు సిట్కి మొత్తం అంతా రెడీ చేసి దర్యాప్తు చేయండి అని చెప్తే ఆ సిట్ మీద కూడా మీరు కామెంట్ చేస్తున్నారంటే మీరు తప్పుని కప్పిపుచ్చుకోవడానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారు? మరి విజిలెన్స్ ఎంక్వైరీ వద్దు అని చెప్పి ఎందుకు కోర్టులకు వెళ్ళే పరిస్థితి వచ్చింది? సుప్రీంకోర్టులో గ్యాగ్ ఆర్డర్ కోసం పిటిషన్ వేశారు వీళ్ళు. అసలు ఎక్కడ కూడా లడ్డు వ్యవహారం గురించి మాట్లాడకుండా ఉండాలి అని చెప్పి. అంటే వీళ్ళు చేసిన పొరపాటు తెలిసిపోతుంది అని చెప్పి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో మనకు అర్థమవుతుంది. ప్రతి ఒక్క ప్రపంచం మొత్తానికి మీ ఫ్యామిలీ క్రిస్టియన్ ఫ్యామిలీ అనే సంగతి తెలుసు. నిజంగా మీకు వెంకటేశ్వర స్వామి మీద భక్తితోనే మీరు టెంపుల్కి వచ్చారు, భక్తితో నేను వచ్చాను అని చెప్పి ఒక సిగ్నేచర్ చేసి లోపలికి వెళ్ళడానికి మీకు వచ్చే ప్రాబ్లం ఏంటి? ఆ డిక్లరేషన్ మీద మీరు అంత రాద్ధాంతం చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఆ డిక్లరేషన్ మీద సంతకం పెట్టడానికి ఇష్టం లేక గొడవలు సృష్టిస్తారట, టమోటాలు ఇసురుతారట, గుడ్లు ఇసురుతారట,
అలాగట ఇలాగట అని ఆ ఎక్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి వీళ్ళందరూ కూడా టీవీలో దగ్గరకు వచ్చి మాట్లాడటం. అంటే వాళ్ళే ఒకవేళ నిజంగా వచ్చినా వాళ్ళే అవి కూడా చేయించుకొని మన గులకరాయి టైపు కోడికెత్తి టైపు చేయించుకొని తిరిగి జనాల మీదకి వెళ్ళే పరిస్థితి కూడా ఉంటుంది. క్రిస్టియన్స్ కానీ హిందూస్ కానీ ముస్లిమ్స్ కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క పద్ధతి ఉంటుంది. ఇప్పుడు కడప దర్గాకి వెళ్తాం, హిందువులు ఎంతమంది అరట్లేదు కడప దర్గాకి? కడప దర్గాకి వెళ్ళినప్పుడు ఆ గుడ్డ కట్టుకొని చక్కగా టోపీ పెట్టుకొని వెళ్ళరా? అజ్మీర్ వెళ్తారు, ఎంతమంది అజ్మీర్ వెళ్ళరు? అక్కడికి వెళ్ళి వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వెళ్తాం కదా. తమిళనాడులోని ఇటువైపు కొన్ని టెంపుల్స్ ఉన్నాయి, షర్టు తీసి వెళ్ళాలి, మగవాళ్ళు షర్టు తీసి వెళ్ళాలి, అక్కడికి అలాగే లోపలికి పంపిస్తారు. కొన్ని చోట్ల పంచికట్టు కట్టుకొని వెళ్తారు, అలాగే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. నేను నమ్ముతాను కానీ నేను అలా వెళ్ళనంటూ ఊరుకుంటారా? అక్కడ సేమ్ ఇక్కడ అంతే. చర్చికి వెళ్తాము, మోకరించి ప్రార్థన చేయాలనుకుంటే మోకరించి ప్రార్థన చేస్తాము అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు గౌరవం ఉంటే. అలాగే ఇక్కడ కూడా గౌరవించి ఒక డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వెళ్ళవయ్యా అన్నాం. దానికి ఒక పెద్ద రాద్ధాంతం చేసి దానికి దళితుల్ని కనెక్ట్ చేశాడు. అంటే ఒక అతను చేసిన పొరపాటుని కులమతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఏ రకంగా మాట్లాడుతున్నాడు. నాకే ఈ పరిస్థితి ఉంటే దళితులకి ఏ పరిస్థితి ఉంటే? అసలు దళితులు అన్న పదం నోట్లోంచి రావడానికి నీకు అర్హత లేదయ్యా. ఎందుకు చెప్తున్నానంటే నువ్వు ఇచ్చిన బోర్డులో ఒక్కడు కూడా దళితుడు లేడు. నువ్వు ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. నీకు ఆ రోజే నీ చేతులతోనే టీటీడీ బోర్డు మెంబర్లకి దళితులకి ఇవ్వాల ఆలోచన కూడా నీకు రాలే. మళ్ళా పైగా ఈరోజు దళితుల గురించి మాట్లాడుతున్నావు. మా హయాంలో మా బాలవీరాంజనేయ స్వామి గారు మా మంత్రి గారు ఆ రోజు బోర్డు మెంబరు. ఇంకో విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి కాబట్టి ప్రస్తావిస్తున్నా. 2014-19 హయాంలో నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు నన్ను టీటీడీ బోర్డు మెంబర్ని చేస్తే ఆ రోజు నా మీద కావాలని నేను మాట్లాడిన మాటలను కట్ అండ్ పేస్ట్ చేసి ఆరోపణ చేశారు. ఎలాంటి ఆరోపణలు చేస్తే ఆ ఆరోపణలు కూడా నేను ఒకటే అతని ప్రాశస్తం తగ్గకూడదని ఆ రోజు మేమే బయటకు వచ్చి, అంటే దళితురాలనైనా నన్ను వెళ్ళనివ్వకుండా కూడా ఆ రోజు నీ పేటీఎం బ్యాచ్ అంతలాగా సోషల్ మీడియాలో రెచ్చిపోయి నా మీద రేణిపోని అబాండాలన్నీ వేశారు. మీరు అబాండాలు వేసినంత మాత్రాన్ని నేనే వెంకటేశ్వర స్వామికి దూరం అయిపోలేదు కదా. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చి చెప్పు, డిక్లరేషన్ మీద సంతకం పెట్టవయ్యా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు దీని గురించి. నువ్వు మానవత్వం గురించి మాట్లాడేటప్పుడు వెనకతను పిక్చర్ వేసుకో. మీ బాబాయ్ హత్య గొడ్డలిపోటు గురించి ఒక పిక్చర్ వేసుకో, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడేది. కానీ వెనకతను ఇంకో పిక్చర్ వేసుకో. నీ చెల్లి వీధి ఢిల్లీ గల్లీ తిరిగిన పొజిషన్ గుర్తుపెట్టుకో. మానవత్వం గురించి నువ్వు మాట్లాడేటప్పుడు షర్మిల ఈరోజు రోడ్డుకి ఎందుకు మీకు వ్యతిరేకంగా మాట్లాడుతుందో ఒక్కసారి ఆలోచించు. మానవత్వం గురించి ఆలోచించేటప్పుడు నీ తల్లి ఏం చేస్తుందో ఒక్కసారి ఆలోచించు. నువ్వు మానవత్వం గురించి మాట్లాడతావు. మన సెక్యులరిజం సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడతావు? ఇదేం దేశం మాట్లాడారు? అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడారు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయటకు పంపించేయాలి. అఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో. ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపోవడం రెడీ అయినట్టున్నావు. అఫ్కోర్స్ అందువల్ల నువ్వు ఆ మాట మాట్లాడుతున్నావేమో. నిజంగా దేశద్రోహం చట్టం కనుక ఉండుంటే నిన్న ఆ కేసులు ఈరోజు బుక్ చేసేవాళ్ళని. దేశ బహిష్కరణ అన్నదే నీకు కరెక్ట్. భారతదేశంలో పుట్టి భారతీయుడిగా ఉండి ప్రపంచంలో ఏ దేశం వెళ్ళినా కూడా నేను భారతీయుడినైనా సగర్వంగా నాకు తలెత్తుకుని తిరిగే ప్రతి భారతీయుడు సిగ్గుపడేటట్టుగా భారతదేశంలో ఉండి అదే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసే 5 సంవత్సరాలు ఈరోజు నువ్వు ఇదేం దేశం అని అడుగుతున్నావంటే నిన్ను దేశ బహిష్కరణ కాకుండా ఇంకేం చేయాలి? అది నీ తాలూకా దేశభక్తి. నువ్వు సెక్యులరిజం గురించి మాట్లాడతావు, మానవత్వాల గురించి మాట్లాడతావు. స్వర్ణాంధ్ర సాధనకు ప్రజల నుంచి సూచనలు ఆహ్వానిస్తూ swarnandhra.ap.gov.in వెబ్సైట్ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఈ సైట్ ద్వారా తమ అభిప్రాయాలు, సూచనలు ప్రభుత్వంతో పంచుకున్న వారికి ఈ సర్టిఫికెట్ జారీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. $43,000 తలసరి ఆదాయంతో $2.4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని తీర్చిదిద్ది 2047 నాటికి దేశంలోని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యమని సీఎం వెల్లడించారు. అందుకనుగుణంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047
దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పారు. ఉజ్వల ఆంధ్రప్రదేశ్ సాధనే లక్ష్యంగా పౌరులందరి విలువైన సూచనలను ఆహ్వానిస్తున్నట్లు ఎక్స్లో పోస్టు చేశారు. ప్రతి అభిప్రాయం ఎంతో ముఖ్యమని, ప్రతి ఒక్కరి సూచనను పరిగణలోకి తీసుకుంటామని తెలిపారు. అందరం కలిసికట్టుగా స్వర్ణాంధ్ర నిర్మాణానికి కృషి చేద్దామని సీఎం పిలుపునిచ్చారు. గుండ్లకమ్మ జలాల ఆధారంగా నీటిపారుదల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చేపట్టిన ఉప్పలపాడు ఎత్తిపోతల పథకాన్ని వైసీపీ అటకెక్కించింది. 15,56,00,000 అంచనా వ్యయంతో 2019 ఫిబ్రవరి 14న టీడీపీ హయాంలో అప్పటి ఎమ్మెల్యే, ఇప్పటి మంత్రి గొట్టిపాటి రవికుమార్ శంకుస్థాపన చేశారు. ఉప్పలపాడులోని 1300 ఎకరాలు, మైలవరంలోని 1200 ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు రూపకల్పన చేశారు. 2018-19 ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఉప్పలపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి నిధులు మంజూరు చేశారు. గుండ్లకమ్మ ఒడ్డున బావి నిర్మించారు. 2.5 కిలోమీటర్ల మేర సిమెంట్ పైపులు పరిచారు. అయితే అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేయలేదు. దీంతో ఎత్తిపోతల పథకం నిర్మాణ పనులకు బ్రేక్ పడిందని రైతులు ఆరోపిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం వాళ్ళని మేము మాకు కావాల్సినంత వాటర్ ఉన్నది, జీవనది కావాల్సినంత వాటర్ ఉంది, మాకు ఒక లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టమని అడిగాము. ఆ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టారు. ఈ ప్రభుత్వం మారిపోవడంతో ఈ ప్రభుత్వంలో దాన్ని ఆపేశారు, ముందుకు రాలేదు. ఇదే గనక మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషనే గనక వస్తే ఈ 4-5 ఊళ్ళు పొలాలే కాకుండా అటు చెరువుల వైపు కూడా నీరు మళ్ళిస్తారు కనుక చెరువుల్లో కానీ ఇటు పొలాలు కానీ అన్ని కూడా డెవలప్ అవుతాయి. ఇప్పుడు ఈ వాటరే ఉన్నట్టయితే ఈ చెట్లు, చామ, ఇదిగో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ ఈ విధంగా ఉండేది కాదు. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కట్టినట్టయితే సస్యశ్యామలంగా పండేది. మాకు ఈ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా పూర్తి చేసి మా పొలాన్ని కూడా సస్యశ్యామలంగా చేయవలసిందిగా మేము కోరుకుంటున్నాం. గుండ్లకమ్మ రివర్ దగ్గర బావి కంప్లీట్ గా పూర్తి చేయడం జరిగింది. బావి పైన షెడ్డు మాత్రం చేయలేదు. మెయిన్ పైప్ లైన్ 20% 30% వర్క్ జరిగినట్లయితే మెయిన్ పైప్ లైన్స్ వాటర్ వదిలి రైతులకు ఇబ్బంది లేకుండా పనిచేయటం జరిగేది. 2021 తర్వాత ఈ మెయిన్ లైన్ పైప్ లైన్ వర్క్ కూడా చేయకుండా ఆపేశారు. అందువల్ల ఈ లిఫ్ట్ మూలబడింది. రెండోది 33 లక్షలు APSDCL వాళ్ళకి కరెంట్ కి డీడీ ఇచ్చారు. వాళ్ళు కూడా పోల్స్ వేసి తీగోళ్ళు లాగి కరెంట్ సప్లై కూడా ఇచ్చారు. కానీ ఇక్కడ వర్క్ మాత్రం ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరగల. కూటమి సర్కార్ రాకతో రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్ రంగంలో త్వరలోనే 1,00,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ఏపీ జెన్కో, NHPC భాగస్వామ్యంతో రాష్ట్రంలో విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నారు. వీటిని 2 దశల్లో పూర్తికి ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ మేరకు ఆ సంస్థల ప్రతినిధులు సీఎం సమక్షంలో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు ప్రభుత్వానికి చెందిన విద్యుత్ ఉత్పత్తి సంస్థ ఏపీ జెన్కో, నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ లో భాగస్వామ్య ఒప్పందానికి అంగీకరించాయి. ఈ మేరకు సచివాలయంలో శుక్రవారం సీఎం చంద్రబాబు సమక్షంలో NHPC VC ఎండీ రాజ్ కుమార్ చౌదరి, జెన్కో ఎండీ చక్రధర్ బాబు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం రాష్ట్రంలో PSPలు, పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను 2 సంస్థలు సంయుక్తంగా అభివృద్ధి చేస్తాయి. ప్రాజెక్టుల ఏర్పాటు వ్యయాన్ని సమానంగా భరిస్తాయి. దీని ద్వారా మొత్తంగా 1,106 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. ప్రతిపాదిత PSPలను 2 దశల్లో పూర్తి చేయనున్నారు. వీటి ద్వారా కొత్తగా 5,070 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి రానుంది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రాథమిక అనుమతులు, నీటి కేటాయింపులు, ప్రాజెక్టు ఏర్పాటుకు భూసేకరణ, నిపుణులైన సిబ్బంది, నిర్మాణానికి అవసరమైన నిధుల్ని ఒప్పందంలోని వాటా మేరకు ఏపీ జెన్కో సమకూరుస్తుంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ, పర్యావరణ, అటవీ శాఖల నుంచి ప్రాజెక్టులకు అనుమతులు తీసుకురావడం, సాంకేతిక సిబ్బంది, తన వాటా కింద పెట్టుబడి మొత్తాన్ని NHPC సమకూరుస్తుంది. పెట్టుబడి వ్యయం కింద అవసరమైన మొత్తాన్ని జాతీయ, అంతర్జాతీయ సంస్థల నుంచి సమకూర్చేలా సంప్రదింపులు జరుపుతుంది. ప్రతి 5 ఏళ్లకు రొటేషన్ విధానంలో చైర్మన్ లేదా MD నియామకం ఉంటుంది. జేవీ కంపెనీ మొదటి చైర్మన్ గా ఏపీ జెన్కో వ్యవహరిస్తుంది. ఒక సంస్థ నుంచి చైర్మన్ ఉంటే మరో సంస్థ అధికారిని MD లేదా CFOగా జేవీ కంపెనీ నామినేట్ చేస్తుంది. ఒప్పందంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరుల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునే వెసులుబాటు ఉంటుంది. ప్రాజెక్టు వ్యయంలో భాగస్వామ్యం, ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడం ద్వారా వచ్చే అదనపు విద్యుత్తో గ్రిడ్ భద్రత ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వేగంగా అనుమతులొస్తాయి. అంతర్జాతీయ సంస్థలు, బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీల నుంచి తక్కువ వడ్డీ రేటుకు రుణం పొందే అవకాశం ఉంటుంది. మొదటి దశలో యాగంటి, రాజపాలెంలో ప్రతిపాదించిన 1800 మెగావాట్ల పీఎస్పీలు 7,735 కోట్లతో అభివృద్ధి చేస్తారు. 54 నెలల్లో ప్రాజెక్టులు పూర్తి చేయాలని ప్రతిపాదించారు. రెండో దశలో 9,244 కోట్ల 43 లక్షల వ్యయంతో వైఎస్ఆర్ జిల్లాలో ముద్దనూరు, దీనేపల్లిల్లో 2,070 మెగావాట్ల పీఎస్పీల నిర్మాణం జరుగుతుంది. 48 నెలల్లో ప్రాజెక్టుల పూర్తికి ప్రతిపాదించారు. అన్నమయ్య జిల్లాలోని గడికోట పీఎస్పీని 7,291 కోట్ల 19 లక్షల వ్యయంతో 60 నెలల్లో పూర్తి చేయాలని ప్రతిపాదించారు. పీఎస్పీలకు సుమారు 11,200 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. దీనికోసం సుమారు 50,395 ఎకరాల భూమి సేకరించారని అధికారులు అంచనా వేస్తున్నారు. జెన్కో, ఎన్హెచ్పీసీ ఏర్పాటు చేయనున్న 5 పీఎస్పీలకు 40,806 కోట్లు, పీఎస్పీలకు అవసరమైన సౌర విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు 50,400 కోట్లు, భూముల లీజు కింద 8,900 కోట్లు, మొత్తంగా 1,106 కోట్లు పెట్టుబడులొస్తాయి. ఆంధ్రుల హక్కుగా ఖ్యాతిగాంచిన విశాఖ ఉక్కు పరిశ్రమకు ఊపిరి పోసేందుకు కేంద్రం అడుగులు వేస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్లో విశాఖ ఉక్కును విలీనం చేసే అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. ప్లాంట్ మనుగడకు ఇదే సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తుండటంతో సెయిల్లో విలీనం దాదాపు ఖరారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2 బ్లాస్ట్ ఫర్నేసులు మూతపడి ఆర్థిక కష్టాలతో కొట్టుమిట్టాడుతోన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ను తిరిగి పూర్తి స్థాయి సామర్థ్యంతో నడిపేలా కేంద్రం ప్రణాళికలు రూపొందిస్తోంది. కూటమి ప్రభుత్వం చొరవతో చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు 1324 రోజులుగా కార్మికులు చేస్తున్న పోరాటానికి ఫలితాన్ని చూపించనున్నాయి. విలీన ప్రతిపాదనపై స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎన్ఎండీసీతో చర్చలు జరుగుతున్నాయి. విలీనానికి కొన్ని సాంకేతిక అంశాలు అడ్డుపడుతున్నా పరిష్కారం ఆలోచిస్తున్నామని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. ఇటీవల కేంద్ర ఉక్కు మంత్రి కుమారస్వామి 2 రోజుల కిందట రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి లోకేష్ సైతం విశాఖ పర్యటనలో స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చిన అంశాన్ని ఈ సందర్భంగా పలువురు ప్రస్తావిస్తున్నారు. సెయిల్లో విలీనమైతే 2030 నాటికి దేశంలో 300 మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయాలని కేంద్రం చెబుతోంది. దానికి అనుగుణంగా సెయిల్ సామర్థ్యాన్ని 20 మిలియన్ టన్నుల నుంచి 30 మిలియన్ టన్నులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు 1.10 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలని అనుకుంటోంది. సెయిల్ కు సంబంధించి 1 మిలియన్ ఉక్కు ఉత్పత్తి అదనంగా చేయాలంటే 7 ఏళ్ల సమయం పడుతుంది. అదే విశాఖ ఉక్కును విలీనం చేసుకుంటే రాబోయే ఆర్థిక సంవత్సరంలోనే తక్కువ పెట్టుబడితో 27.5 మిలియన్ టన్నుల ఉత్పత్తికి చేరవచ్చు. సెయిల్లో విలీనానికి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ₹1 పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఈ విలీనంతో కనీసం 30,000 కోట్లు ఆదా కావడంతో పాటు తక్షణమే ఉత్పత్తి సామర్థ్యం సాకారమవుతుంది. తద్వారా విశాఖ ప్లాంటుకున్న ఇనుప గనుల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో పాటు టన్నుకు కనీసం 5 నుంచి 6,000 ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. భవిష్యత్తులో విశాఖ ఉక్కును మరో 5 మిలియన్ టన్నులకు విస్తరించి 10,000 మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని కార్మిక సంఘాలు చెబుతున్నాయి. విశాఖలోని RINL ను నిలబెట్టే ఇతర అంశాలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. సంస్థకు బ్యాంకు రుణం సమకూర్చడం, స్టీల్ ప్లాంట్ భూముల విక్రయం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కేంద్ర ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. ప్లాంటుకు రుణాలు అందించడంపై చర్చించారు. మరోవైపు ఉక్కు భూముల్లో ఎన్ఎండీసీ పెల్లెట్ ప్లాంట్ ఏర్పాటుపై సమాలోచనలు సాగుతున్నాయి. పెల్లెట్ ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన 1,500 నుంచి 2,000 ఎకరాల ఉక్కు భూములను ఇచ్చే యోచనలో కేంద్రం ఉన్నట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. విజయవాడలోని చెనుమూలు వెంకట్రావు ఫ్లైఓవర్ అధ్వానంగా తయారైంది. ఈ రహదారిపై పెద్ద పెద్ద గుంతలు ఏర్పడి ఇనుప చువ్వలు పైకి తేలాయి. దీంతో ఈ మార్గంలో రాకపోకలు సాగించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం నామమాత్రంగా గుంతలు పూడ్చి చేతులు దులుపుకుంది. తర్వాత రోజుల వ్యవధిలోనే మళ్లీ గుంతలు ఏర్పడ్డాయి. రోడ్డు గుంతలమయంగా మారి ఇనుప చువ్వలు తేలి నిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయని వాహనదారులు చెబుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కనకారావు అందిస్తారు. ప్రస్తుతం మనం విజయవాడలోని చనుమూల వెంకట్రావు పైవంతుని పైన ఉన్నాము. ఇక్కడ రహదారి మొత్తం చాలా దగ్గరలో పెద్ద పెద్ద గుంతలమయంగా మారింది.
దీంతో ఈ రహదారిలో రాకపోకలు సాగించే వాహనదారులు కానీ స్థానికులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వైసీపీ ప్రభుత్వం ఈ మరమ్మతులపైన తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శించిందనే చెప్పొచ్చు. ఎన్నికల ముందు తూతూ మంత్రంగా చిన్నపాటి మరమ్మతులు చేపట్టిన ఇప్పుడు ప్రస్తుతం అన్నీ కూడా ఈ మధ్యగా ఇటీవల కురిసిన వర్షాలకి కొట్టుకొని వెళ్ళిపోయాయి. దీంతో గుంతలు మరింత పెద్దవయ్యాయి. అలాగే ఇనుప చువ్వలు కూడా పైకి తేలాయి. దీంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు స్థానిక ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే తెలుసుకుందాం. సరే, యాక్చువల్గా ఇక్కడ హెవీ వెహికల్స్ రాకూడదు, కానీ మార్నింగ్ టైం అంతా అటు నుంచి హెవీ వెహికల్స్ వస్తాయి. అదొక ఇబ్బంది, ట్రాఫిక్ ఒకటి ఇబ్బంది. ఆల్రెడీ రాడ్స్ కూడా కనిపిస్తున్నాయి. దీన్ని ఎవ్రీ 2 monthsకి 3 monthsకి జస్ట్ ఆ ప్యాచ్ వర్క్ చేస్తున్నారు అంతే, అంతకు మించి ఏమీ చేయట్లేదు. అది మొన్న వేసిన ప్యాచ్ వర్క్ అప్పుడే రిపేర్కి వచ్చేసింది. ఇది లాస్ట్ టైం కూడా కేవలం సిపిఐ వాళ్ళు స్ట్రైక్ చేశారు కాబట్టి అటు ముందు సైడ్ రిపేర్ చేశారు, అంతేకాని ఇటువైపు అయితే ఏం లేదు. మేబీ రీజన్ చెప్పచ్చు, ఫ్లడ్ వల్ల ఇవన్నీ ఇలా అయిపోయిందని. బట్ ఫ్లడ్ బిఫోర్ కూడా రోడ్ ఇలానే ఉంది, ఫ్లైఓవర్ ఇలానే ఉంది. కంప్లీట్గా ప్రాపర్గా స్టాండర్డ్గా రిపేర్ చేపిస్తే బాగుంటుంది. అసలు ఎంత ఇబ్బంది పడుతున్నాం. మొన్న కూడా యాక్సిడెంట్ అయింది ఇక్కడ. అటువైపు పైపుల రోడ్డు వైపు అయితే అసలు రోడ్డు మరీ దారుణంగా ఉంది. మేము పిల్లలతో వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది పడ్డాము. మేము ఎట్లా వెళ్ళాలి చెప్పండి రూటు? అసలు లారీలకి ఒకటే రూటు, మా బళ్ళకి ఒకటే రూట్ అంటే ఎట్లాగే చెప్పండి. అసలు మరీ చాలా ఇబ్బందిగా ఉందండి. ఫ్లైఓవర్ అయితే మరీ చాలా డేంజర్గా ఉంది. బాగా రోడ్లు బాగా చేస్తే ముందు చాలా బాగుంటుంది. ఆటోలు కూడా చక్కగా తిరుగుతాయి. చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము. గొంతులు బాగా విపరీతంగా ఉన్నాయి, బాగా ఇబ్బందిగా ఉంది. రాత్రి ఒక్కోసారి బాగా స్పీడ్ వచ్చినప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. గొంతులు బుడిచి కొద్దిగా బాగా చేస్తే చాలు. పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. మరీ గుంటగా ఎక్కువైపోయి గుంటలు పడిపోయి బళ్ళు పోవడానికి కూడా చాలా ఇబ్బంది పడిపోతున్నారు బళ్ళు వాహనాలు. రిపేర్లు వస్తున్నాయి. 3 నెలలు అయింది బండి కొని, అప్పుడే టైర్లు కూడా దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాబ్లమ్స్ రోడ్ల వల్ల. ఎక్కడ చేశారండి ఇక్కడ? అసలు రోడ్లు బాగా ఏం చేయలేదు. ఇలాంటివన్నీ తొందరగా చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. మొత్తం గుంటలే అండి, ఎక్కడ పడిపోతారో తెలియదు. రోడ్ల మీద బ్రిడ్జి ప్యాచ్లు వేస్తున్నారు కానీ ప్యాచ్లు ఊడిపోతున్నాయి పద్దాకలు. ఇలాంటి ఫ్లైఓవర్ ఎక్కడ చూసారా? ఎప్పుడు చూసినా ఈ గోతులే. ఎన్ని సంవత్సరాల నుంచి అలా గోతులు పడుతూనే ఉంటాయి కానీ దాన్ని ఎప్పుడూ బాగు చేయరు. ఏదో ఫ్యాక్చర్లు వేస్తారు, పైన లేపుతారు, అంత వదిలేస్తారు. ఇనప సవాలు కనబడతాయి. ఆటోలైనా ఎలా తిరగాలన్నా వాళ్ళు అంతే. ఆ రిపేర్లు మాత్రం చేయరు. చేశారంటే ఆ పైన ఏదో పైన పుడుతారు, ఇంకంతే. ఎవరైనా అంతే. ఏం మంచి రోడ్లు ఎక్కడ ఇట్లా అటు 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 కూడా అంతే. ఏది మన గొల్లపూడి వెళ్ళే రోడ్డు, హైవే రోడ్డు, అక్కడ అవుతే అసలు మరీ దారుణం. తెరలేక ఒళ్ళినప్పుడు వచ్చేస్తున్నాయి. అసలు దిగాలంటే టైర్లు పాడైపోవడం తప్పితే ఏమీ లేదు. రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి. ఈ ఫ్లైఓవర్ పైన ఏర్పడిన గుంతలతో నిత్యము ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పి వాహనదారులు స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని, ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ ఫ్లైఓవర్ మరమ్మతులపైన దృష్టి సారించి తక్షణమే ఏవైతే గుంతలు పెద్దగా ఏర్పడ్డాయో వాటన్నిటి కూడా పూడ్చాలని చెప్పేసి వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. కెమెరామెన్ భాస్కర్తో కనకారావు, ఈటీవీ న్యూస్, విజయవాడ నుంచి.